వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో మావోయిస్టు మందుపాతరలో మృతి చెందిన గ్రావ్హౌడ్ కానిస్టేబుల్ గట్కేసర్ వాసి అయిన తిక్క సందీప్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందీప్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం, అలాగే వారి తమ్ముడికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నేను కూడా సందీప్ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాను, అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అలాగే నాయకులు తదితరులు పాల్గొన్నారు. నక్సలైట్ల దాంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంది కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎమ్మడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. ఆరోగ్య ఇట్లా హాస్పిటల్ తీసుకొని ఏముందో ప్రాబ్లం జాబ్ గవర్నమెంట్తో కూడా కూడా తల్లిగా వాళ్ళకు కోరుకుండు, వాళ్ళకు కూడా ఉపాధి అవుతారు. భర్త 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది సార్. నేను నెత్తి మీద గడువు పెట్టుకుని చిన్న పిల్లవాళ్ళు వీళ్ళంతా. నేను సర్పంచ్ అనిస్తున్నా, ఎందుకంటే వాళ్ళకు కూడా కన్ను ఉండాలి. ల్యాండ్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, లోకల్ స్థానిక ప్రభుత్వంతో కూడా మాట్లాడి న్యాయం చేస్తారు. దూరం అవుతుంది మళ్ళా.